సదాన ధర్మం అని సంకనాకిస్తున్నారు కదా. అసలు ఆడల రక్షణ అని చెప్పి అఘోరగా చెప్పి సదాన ధర్మం చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి నేను అది చేస్తా ఇది చేస్తా అడుగుతా ఇది సదాన ధర్మం గురించి మాట్లాడతా అని చెప్పి మాట్లాడి సదాన ధర్మం మాట్లాడతా అని చెప్పేసి కొన్ని రోజులు గుళ్ళకాడ ఆడు రచ్చరంబోలు చేసి అది చేసి ఇది చేసి పెళ్ళి చేసుకొని అవన్నీ చేసి సదాన ధర్మం అని చెప్పేసి పోతుంటే సదాన ధర్మం ఎక్కడుందా? ఎక్కడ నడుస్తుంది చెప్పు? మొగోళ్ళకే రక్షణ లేకుండా అయిపోతుంది. ఒక చేసుకున్న మొగని విడిచిపెట్టి ప్రేమికులు ఎంబడ పోతున్నారు. ఎక్కడ ఇది ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరు సదాన ధర్మం చేస్తున్నారు? ఎవరిని కాపాడుతున్నారు? మగోళ్ళు ఆడలు భయపడాలా, ఆడలు మగోళ్ళకి భయపడాలా? ఏం అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. నాకైతే పిచ్చెక్కిపోతుంది. అసలు ఆడలు ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల కింద కానీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద కానీ ఆడలు భయపడేది. ఇప్పుడు మగవాళ్ళు పెళ్ళి చేసుకుంటే మగవాళ్ళు భయపడే కాలం వచ్చింది. గ్రైండర్ లేచి మగవాళ్ళని చంపడం, లేకపోతే ప్రేమికుని ఆయన వాని మోజులో పడి నెత్తి వల్ల కొట్టి చంపడం, లేకపోతే ఏదో చేసి చంపడం, విషం పెట్టి చంపడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే మగవాళ్ళకి రక్షణ ఎక్కడున్నట్టు చెప్పు? అసలు నాకు అర్థం కావట్లే. ఎవరికి ఎవరు భయపడాలి? మనకి ఏదైనా కన్నపడ్డప్పుడే కాలు చేయబట్టి ఇరిచిపడి దిగితే బీటలు అట్టు ఉంటాయి. కానీ మగోళ్ళు మరి మామూలుగా దారుణంగా ఎంత భయపడతారంటే నాకేం అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే చాలామంది న్యూస్లో చూస్తుంటే నాకే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మగోడు భయపడాలా, ఆడిది భయపడాలా అని అమ్మాయి ఏదైనా కనపడ్డప్పుడే దాన్ని 2 బైర్లు గుంజితే నెంబర్ లంగలకి రుచి పోసుకోవాలి. అంతేగాని అలాంటిది పోయి దానికి మనం భయపడేది ఏముంది? అది మనలో ఏదో ఒక రోజు చూసి సావదెంగడానికి ప్లాన్ అవుతుంది. మొన్న చూస్తున్న ఒక అమ్మాయి ఏంది ఘోరం, తల్లిని చంపి దాని జాతిని దెంగ పట్టుకొని తల్లిని చంపి పోయి నువ్వు ఏం బాగుపడ్డవి? ఈ దండదమ్ములు ఆ పోయి మా అంటే 18 ఉంటాయి కావచ్చు, 16, 17, 18 ఉంటాయి కావచ్చు. చంపింది పోయింది. ఏం లాభమా ఇదంతా? ఏం లోకం బ్రహ్మంగా రేపిన కాలగనం తప్పట్లేదు. ఏంది చెప్పేది? ఏంది అసలు లోకం ఎక్కడ పోతుంది? ఎటు తుడిపోతుంది? బ్రహ్మంగారు చెప్పింది ఏం తప్పట్లేదు. అందుకే నిజాయితీగా నడవండి బాబు. కొంచెమన్నా నిజాయితీగా దేవుని శ్రీకృష్ణ పరమాత్మని యాడ్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పిన కాలగనం అసలు తప్పట్లేదు. ఇటు చెప్పినట్టు జరుగుతుంది. మనిషి నిజాయితీగా ₹10 సంపాదించారనుకో, ఆ 10 రూపాయల నిజాయితీగా బతుకోండి. నిజాయితీగా బట్టి నిజాయితీగా ఉండండి. మనుషులలో ఎప్పటికీ మనకి ఏమవుతుందో తెలియట్లేదు. ఆమెకి ఏమైంది తెలిసిందా మనకు? ఆమె చేస్తాను అనుకుందా పాపం? కూతురు వల్ల నా సాగుందని అనుకుందా ఆమె? నా కూతురు చేతి నేను చేస్తాను. ఏం లోకం అయ్యా అమ్మ. పెళ్ళి ఒప్పుకోకపోయినా వాడితే వాడు మనకు అవసరం ఉండదమ్మా, మనకు అద్దులే అన్న పాపానికి సొత్తి తీసుకొని నెత్తి వల్ల కూడా సావదింగిరి ఆమెను. ఏం లోకం ఎక్కడ పోతుంది? లోకం ఎవరి చేతులు ఎవరు చేస్తారో తెలియట్లేదు. ఏ యాక్సిడెంట్ అయిపోతామో అర్థం కావట్లేదు. ఈ నాలుగుల భాగదానికి అంతా మనదే. అంతా మనకు కావాలి. ఇది కావాలి, అది కావాలి, ఎండి కావాలి, బంగారం కావాలి. ఎప్పుడు పారం పోయేదాన్ని తెలియదు కానీ అన్నీ మనకే కావాలి. బంగారం కావాలి, ఎండి కావాలి, జాగా కావాలి, పైసలు కావాలి, అన్నీ స్టాక్ ఉండాలి. ఇంట్లో భరపొద్దు స్టాక్ ఉండాలి. ఎప్పుడు పోయే జీవికి తెలియదు ఎప్పుడు పోయే జీవికి టైమింగ్ తెలియదు మనకి. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత కూడా గ్యారెంటీ లేదు మనకి. అర్థమైందా? కానీ జ్ఞానం అనేది ఎవరికి సరిగ్గా రావట్లేదు. 50% 50% కూడా జ్ఞానోదయం లేదు ఎవరికి. జ్ఞానం తెచ్చుకోండి బాబు. ఎందుకంటే జ్ఞానం అనేది చాలా విచిత్రమైనది. ఎందుకంటే అజ్ఞానంలోకి వెళ్ళకుండా జ్ఞానంలోకి వెళ్ళండి. ఒక పాటలో కలుపుదిద్దాము రండి అనే పాట ఉంది. అది ఒక గురుబోధ పాట. కలుపుదిద్దాము రండి, కలుపు ముక్కలకి వెళ్ళి గడ్డి పూసలు ఏరేద్దాము, చెడు తీసేద్దాము అని అంటే మంచి జ్ఞానంలోకి వెళ్దాం. చెడు ముక్కలను ఏరేద్దామంటే కలుపు ముక్కలను ఏరేద్దామని ఒక గురుబోధలు ఉంది. చెడు ముక్కల్ని ఏరేద్దామంటే అది అర్థం చెడు ఏరేసి మంచిని చేద్దామని అర్థం అన్నమాట. అది ఒక గురుబోధలు ఉంది. అట్లా జ్ఞానంలోకి రండి. అజ్ఞానంలోకి వెళ్ళి మనం ఏం సంపాదించలేము, ఏం సాధించలేము కూడా. ఎందుకంటే మనిషి ఎన్ని రోజులున్నా బతుండొచ్చు. నీ అదృష్టం బాగుంటే 100 సంవత్సరాలు బతుండొచ్చు. లేకపోయినా ఈ టైం బాగాలేకపోతే ఎప్పుడైనా పోవచ్చు. దానికి ఏం చెప్పలేము ఎవరము. ఈ టైం అని ఎవరం చెప్పలేము మనం.
కానీ జ్ఞానం, మనిషి జ్ఞానం బాగుండాలి, బుద్ధి బాగుండాలి, విధానం నడిచే విధానం నడక బాగుండాలి. పైనోని చూసి మనము బతకకూడదు. కారు బంగ్లా ఉన్నోని గురించి పోల్చుకోకూడదు. మన కింద నుంచి బతకాలి. ఆడు 10,000 సంపాదించడం గురించి మనము ఆశపడకూడదు. 1,000 రూపాయలు సంపాదించడం గురించి మనము ఆలోచించాలి. వాడిని చూసి మనం ఇంకా 500, 1,000 రూపాయలు సంపాదించడం గురించి ఆలోచిస్తే మనం బతకగలుగుతాం. ఏంటంటే ఆ విధానం, ఆ లెక్క వానికి మనం తక్కువ ఖర్చు పెట్టుకోవడం కానీ, తక్కువ చేసుకోవడం కానీ చేసుకుంటే, ఆదాయం తక్కువ చేసుకుంటే మనం ముందు చూపు ఉన్నట్టు మనం బతుకుతాం. మనం దేనిలో అయినా కానీ, జ్ఞానంలో కానీ, పైసలో కానీ, దేనిలో కానీ మంచిగా ఆలోచిస్తే మంచిగా అర్థమవుద్ది. ఏదైనా వీడియో మంచిగా వింటే మంచిగా అర్థమవుద్ది. ఆలోచించి మంచిగా నండి. చెడు గురించి కాదు, బతుకుదెరువు గురించి, జ్ఞానం గురించి, ఒక భగవంతుడి గురించి, ఏ భగవంతుడి గురించి చెప్తున్నా. అన్ని జ్ఞానం అంటే భగవంతుడి గురించి, అజ్ఞానం అంటే చెడు గురించి. జ్ఞానం గురించి చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమార్ యూట్యూబ్ ఛానల్.